హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల వెనుక బీజేపీ ఎంపీ ఉన్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. బ్రోకర్ ఎవరో తెలుసు అన్న బండి సంజయ్ బీజేపీ ఎంపీ ఉంటే పేరు ఎందుకు బయట పెట్టడం లేదని కేటీఆర్ ను నిలదీశారు. కేటీఆర్ కళ్ళు చెవులు పనిచేయడం లేదని అదేదో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆసరా రైతు, రైతు భరోసా, నిరుద్యోగ భృతి ఇలా ప్రతి అంశంపై మాట్లాడింది నేను. హెచ్సియు భూముల కోసం కొట్లాడింది మేము. ఏబీవీపీ కార్యకర్తలు ఇప్పటికీ జైల్లో ఉన్నారని బండి సంజయ్ అన్నారు. హెచ్సియు భూములు అమ్మకుండా కోర్టు అడ్డుకుంటుందనే నమ్మకం తమకుందన్నారు బండి సంజయ్. కమిషన్ ఇచ్చింది తెలుసా, బ్రోకర్ ఎవరో తెలుసా. తప్పు చేస్తే ఇది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు, ప్రజలు దాచుకొని వేల కోట్లు సంపాదించినటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. క్రమశిక్షణ గల పార్టీ. ఎక్కడ ఏ అవినీతి పాల్పడినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. బయట పెడతా ఎందుకు బయట పెడతాడు ఆధారం బయట పెట్టచ్చు కదా, ఎవరు ఆయన ఎందుకు బయట పెడతలేడు? వాడు ఒక బీజేపీ వాడు బిడ్డ, నీ అహంకారం కండకారం తీస్తున్న బిడ్డ గంత నీ అయ్య ఇంకా వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటాడు, ఇంకా ఆయన మంత్రి అనుకుంటాడు. వాడు వీడా నీ భాషనే నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభ ముంచింది. కమిషన్ ఇచ్చింది తెలుసా, బ్రోకర్ ఎవరో తెలుసా. తప్పు చేస్తే ఇది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు, ప్రజలు దాచుకొని వేల కోట్లు సంపాదించినటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. క్రమశిక్షణ గల పార్టీ. ఎక్కడ ఏ అవినీతి పాల్పడినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. బయట పెడతా ఎందుకు బయట పెడతాడు ఆధారం బయట పెట్టచ్చు కదా, ఎవరు ఆయన ఎందుకు బయట పెడతలేడు? వాడు ఒక బీజేపీ వాడు బిడ్డ, నీ అహంకారం కండకారం తీస్తున్న బిడ్డ గంత నీ అయ్య ఇంకా వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటాడు, ఇంకా ఆయన మంత్రి అనుకుంటాడు. వాడు వీడా నీ భాషనే నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభ ముంచింది.